తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా చంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గంలోని హఫీజ్ బాబా నగర్ కోహినూర్ ఫంక్షన్ హాల్ నందు బండ్లగూడ మండల అధికారుల ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ హాజరై గత 2.5 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు మరియు నియోజకవర్గ మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. जो रोड के काम कराए गए वो 27 करोड़ 40 लाख के करीब वो काम करवाए गए। अंडरग्राउंड ड्रेनेज के काम 19 करोड़ 24 लाख के करीब काम कराए गए। मेंटेनेंस का जो काम है वो भी करीब 40 करोड़ के करीब मेंटेनेंस के काम 2.5 साल में मजलिस और अकबर साहब की नुमाइंदगी पर करवाया गया है। डिस्ट्रिक्टिंग का काम 247 करोड़ का काम 2.5 साल में जो स्टॉर्म वाटर ड्रेन को साफ करना पड़ता बरसात से पहले, ताकि बारिश जब आती है तो उससे पानी ना जमा हो, घर में पानी ना घुसे। और वहीं पर आप देखते हैं कि हमारे जो विकलांग हैं, अपाहिज लोग हैं, हैंडीकैप हैं, उनको 336 लोगों को उनको हुकूमत की तरफ से उनको मुख्तलिफ उनको वो इक्विपमेंट दिया गया है। और करीब 300 खवातीन के सेल्फ हेल्प ग्रुप्स में बैंक लिंकेजेस जो हुआ है करीब 5 करोड़ की लागत उसमें दिया गया। तो ये 2.5 साल के इस अरसे में जो चंद्रायणगुट्टे की आवाम ने जनाब अकबरुद्दीन ओवैसी साहब को जो मजलिस इत्तेहाद मुस्लिमीन के MLA हैं उनको आपने यहाँ पर कामयाब నన్ను పంపించేసి ముందుంచారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. డి గారు కూడా ఎలక్ట్రిసిటీ డి గారు వాళ్ళు కూడా వాళ్ళ సిబ్బందితోని మాకు ప్రత్యేకమైనటువంటి నివేదికలు సమర్పించి ఈ కార్యక్రమంలో తన వంతు భాగంగా పనిచేశారని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సిబ్బంది నిన్నటి నుండి కూడా వాళ్ళు ఈ ప్రోగ్రాంలో అన్ని వంటశాలలో కానీ ఇక్కడ స్టేజ్ పైన డైస్ పైన మరి అదేవిధంగా ఫ్లెక్సీలు బ్యానర్స్ పైన కూడా వాళ్ళు నైట్లో కూడా ఉండి పనిచేసేసి వాళ్ళు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళలో బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రాం ఒకటి ఇవ్వడం జరిగింది. గౌరవ మంత్రి గారు